హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే టమోటా బాత్ చూపిస్తానండి. సూపర్గా ఉందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఇలా తయారు చేస్తే కమ్మగా తినేస్తారు, అంత బాగుంది. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ నిండా మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను శనగపప్పు అండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే వాళ్ళ రుచిగా ఉంటుంది ఉప్మా. కానీ చూడండి, ఒక రెమ్మ కరివేపాకు వేసాను. అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలండి. అలాగే మీరు పల్లీలు ఇష్టపడితే పల్లీలు కానీ వేసుకోవచ్చు. ఒక ఆనియన్ ఇలా పొడవు ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా సన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఈ కాస్త బాగా వేపుకోవాలండి. కొంచెం బాగా మగ్గుతాయి కదా, అప్పటి వరకు వేపుకొని అలాగే బాగా ఎర్రగా పండిన టమోటాను 2 చిన్నవి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కాసేపు వేపుకోండి. 1 నిమిషం వేపుకొని పైన మూత పెట్టి కొంచెం టమోటాలు మగ్గేంత వరకు సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. చూడండి, మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని కొంచెం టమోటాలను మ్యాష్ చేసుకోండి గెంటితోటి. 125 గ్రాములు రవ్వ తీసుకుంటున్నానండి, ఉప్మా రవ్వ. ఈ రవ్వని ఒక 4-5 నిమిషాల సేపు బాగా వేపుకోవాలండి. ఇది వేగితే మన టమోటా బాత్ కానీ బాగా రుచిగా ఉంటుంది. మీరు ఇలా కాకుండా ముందైనా రవ్వని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవచ్చు, మనం పోపు పెట్టగతలకే. చూడండి, మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకొని ఇప్పుడు ఈ ఉప్మాలో పోస్తున్నాను. ఇలా పోసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఒకసారి మీరు కొంచెం తీసుకొని రుచి చూడండి, సాల్ట్ సరిపోతే ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసి పైన మూత పెట్టేయండి. 4-5 నిమిషాలకి ఇది బాగా ఉడికి దగ్గర పడుద్ది, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి బాగా దగ్గర పడింది కదా. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి. కొత్తిమీర కానీ ఈ టమాటా బాత్లో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుందో రుచి. ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.